విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు జకీర్. తాజాగా ఒడిశా పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అత్యంత సంచలనం సృష్టిస్తున్నాయి. ముస్లిం వర్గాలకు సంబంధించిన 4% రిజర్వేషన్స్ను ఈ ఎన్నికల తర్వాత ఎత్తివేస్తామని ఆయన ప్రకటించేశారు. ఓకే, అదే పాయింట్ని తెలంగాణ భారతీయ జనతా పార్టీ కూడా పెట్టింది. ఇప్పుడు సమస్య అంత ఏంటంటే, అమిత్ షా ఒడిశాలో చేసిన ప్రసంగం ఇది నేరుగా ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ కూటమిని తాకుతోంది. ఇది అదొక మందు పాత్రలాగా టీడీపీ కూటమి పైన వచ్చి పడింది. ఇప్పుడు టీడీపీ కూటమి సతమతమవుతోంది. ఎందుకంటే అమిత్ షా చెప్పారంటే అది కేంద్ర ప్రభుత్వ వైఖరిగా భావించవచ్చు, బీజేపీ అగ్రనాయకత్వ వైఖరి అని భావించవచ్చు, బీజేపీ విధానం అని కూడా భావించవచ్చు. అనుమానమేమీ లేదు. అంటే బీజేపీకి సంబంధించిన విధాన నిర్ణయాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారని, వాళ్ళిద్దరు తీసుకున్న నిర్ణయాలను మిగతా పార్టీ యంత్రాంగం అంతా కూడా అమలు చేస్తుందని మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు అమిత్ షా చెబుతున్నది ఏమిటి? మిస్టర్ షా సెడ్ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ రిలీజన్ ఈజ్ అన్కాన్షియస్ యాజ్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ అలౌ దిస్. బీజేపీ విల్ డూ జస్టిస్ విత్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్ కమ్యూనిటీ అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? మేము అందరికీ న్యాయం చేస్తాము, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్ అందరికీ న్యాయం చేస్తామని చెబుతూనే మరోవైపు బీజేపీ విల్ రిమూవ్ 4% ముస్లిం రిజర్వేషన్ అండ్ విల్ డిస్ట్రిబ్యూట్ ఇట్ అమాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని చెప్పేశాడు. ఇది ఒడిశా ప్రసంగానికి సంబంధించిన సారాంశం. ఇది ఇప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక 50 నుంచి 60 సెగ్మెంట్లలో అవుట్ ఆఫ్ 175లో 60 అసెంబ్లీ సెగ్మెంట్స్ దాకా ముస్లిం పాపులేషన్ అంటే ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్నారు. అంటే జయాపజయాలను ఆ నియోజకవర్గాల్లో డిసైడ్ చేసే స్థాయిలో మైనారిటీ ఓట్స్ ఉన్నారు, ముస్లిం మైనారిటీ ఓట్స్ ఉన్నారు. అటువంటప్పుడు ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్, బీజేపీ, ఈ 3 పార్టీల కూటమి ఈ అమిత్ షా గారి ప్రసంగం పైన వాళ్ళ వైఖరి తెలియాలి. ఇది వరకు కూడా మనందరికీ తెలుసు, ఏపీ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు కూడా ఈ ఇష్యూని రైజ్ చేశారు వారం 10 రోజుల కిందటే. ఇప్పుడు ఇక తాజాగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ఒకవేళ ఇదే మాట దీనిపైన వాళ్ళు స్పందించాలి. ఇది కక్కలేని మింగలేని పరిస్థితి కూటమికి. అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని సమర్థించలేరు. ఎందుకు సమర్థించలేరు? ముస్లిం ఓటర్లు వ్యతిరేకమయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా అని వ్యతిరేకించలేరు. ఎందుకు వ్యతిరేకించాలంటే ఆ కూటమిలో బీజేపీ కూడా ఉంది. సో ఈ పరిస్థితి వల్ల కూటమి ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఏ రకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది, అండ్ దీన్ని ఎట్లా సరిదిద్దుకుంటుంది, లేకుంటే ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నేను చెప్తున్నట్టుగా 60 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం కన్సిడరబుల్ ఓట్ బ్యాంక్ ఉన్న సెగ్మెంట్స్లో ఇక వీళ్ళ పరిస్థితి ఏమిటి? ముస్లింలంతా కూడా ఖచ్చితంగా అగెనెస్ట్ అయ్యే అవకాశం ఉంది. మామూలుగానే భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో భాగస్వామి అయినందుకు ముస్లింలలో ఆగ్రహం ఉంది. పైగా ఇప్పుడు నేరుగా ఈ 4% రిజర్వేషన్స్ కూడా ఎత్తివేస్తాము అని చెప్పిన తర్వాత ఇక కూటమికి ఆ పర్టికులర్ మైనారిటీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యున్సీలలో టీడీపీ కూటమికి ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయా ఉండవా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.